రీసెంట్‌గా ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 5 వరకు అంటే దాదాపు 5 రోజుల పాటు విజయవాడలోని చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహించడం వలన 3 లక్షల మంది ప్రజలు మరియు 50,000 ఇళ్లు వరదల్లో చిక్కుకున్నాయి. అదే సమయంలో కృష్ణా నది కూడా భారీగా ప్రవహించడం వలన 12 లక్షల క్యూసెక్ల వరద రికార్డయింది. అయితే ప్రతి సంవత్సరం విజయవాడలో కృష్ణలంక లాంటి ప్రాంతాలను ముంచేసే కృష్ణా నది ఇంత భారీ స్థాయిలో వరద వచ్చినా కూడా చాలా తక్కువ నష్టం కలిగించిందని చెప్పాలి. అయితే దానికి ముఖ్య కారణం ప్రభుత్వం నిర్మించిన రిటైనింగ్ వాల్. రిటైనింగ్ వాల్ లేకుంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రవహించిన నది వలన విజయవాడ పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉండేదో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలను కాపాడిన రిటైనింగ్ వాల్ ను నిర్మించిన ఘనత మాది అంటే మాది అని రాజకీయ పార్టీలు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి విజయవాడని కాపాడిన రిటైనింగ్ వాల్ నిర్మించాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది? రిటైనింగ్ వాల్ నిర్మించడానికి ప్రభుత్వాలు చేసిన కృషి ఏంటి? ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం ఏ ప్రభుత్వం చేసింది? అసలు నిజాయితీగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత ఎవరికి దక్కాలి? ఈ విషయాలను మీకు క్లియర్ గా చెప్తాను. కృష్ణా నది విజయవాడ మరియు తాడేపల్లి నుండి ప్రవహిస్తుంది. అది అందరికీ తెలిసిందే. ఇలా విజయవాడని ఆనుకొని కృష్ణా నది ప్రవహించడం వలన విజయవాడలోని కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్, యనుమల కుదురు వంటి ఏరియాలో కృష్ణా నది పొంగడం వలన చాలా ఇబ్బందులకు గురవుతూ ఉండేవి. గత కొద్ది సంవత్సరాలుగా విజయవాడ అభివృద్ధి చెందడం వలన విజయవాడలో భూములకు రేట్లు పెరగడంతో ఈ నది పరివాహక ప్రాంతం ఆక్రమణకు గురైంది. ఈ నది ప్రవాహంలో కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ వంటి కాలనీలు వెలిశాయి. 1987లోనే ఈ ప్రాంతాల్లో పేదలు ఇల్లు నిర్మించుకున్నారు. కానీ రాను రాను ఆక్రమణలు ఎక్కువయ్యి ఏకంగా కృష్ణానది సమీపంలో కూడా వచ్చాయి. ఇలా నదికి ఆనుకున్న ప్రాంతాలు ప్రకాశం బ్యారేజీ నుండి నీరు విడుదల చేసినప్పుడు వరద వలన వచ్చే ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎప్పుడు నీరు వదిలినా ఈ 3 ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపించేవారు. ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వాలు చేసిన ఆలోచనే ఈ రిటైనింగ్ వాల్. దీనినే ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ అని కూడా అంటారు. 2005లో విజయవాడలో భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో కృష్ణా నది మరియు బుడమేరు వాగు ఉప్పొంగి విజయవాడను వరదల్లో ముంచింది. దానితో ప్రభుత్వం విజయవాడకు రక్షణ కోసం ఒక ప్రణాళికను రచించింది. అలా 2006లో విజయవాడని కృష్ణానది వరద నుండి కాపాడడానికి కృష్ణానది ఒడ్డున ఒక కాంక్రీట్ వాల్ ని నిర్మించాలని ఆలోచన చేసింది. ఈ ఆలోచనలో భాగంగా 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం 6,10,00,000 రూపాయల వ్యయంతో విజయవాడలోని రామలింగేశ్వరరావు నగర్ నుండి యనుమల కుదురు వరకు 2.7 కిలోమీటర్ల మేర గోడ నిర్మించాలని గతంలో అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అంటే పరిపాలనా అనుమతులను ఇస్తూ జీవో విడుదల చేసింది. ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ కోసం పరిపాలనా అనుమతులు ఇచ్చినంత మాత్రాన గోడ నిర్మించడం మొదలైనట్టు కాదు. కేవలం కన్స్ట్రక్షన్ కోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడం, గోడ నిర్మాణానికి డిజైన్స్లను తయారు చేయడం వంటివి జరుగుతాయి. కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ఒక అడ్డంకి ఎదురైంది. ఆ గోడ కట్టాలి అంటే కృష్ణా నది ఒడ్డున ఆక్రమణలను తొలగించాలి. కానీ అక్కడి పేద ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ప్రభుత్వం ఆక్రమణలను తొలగించలేక రిటైనింగ్ వాల్ ప్రతిపాదనను పక్కన పెట్టింది. గవర్నమెంట్ జీవోలో చెప్పినట్టు 6,10,00,000 కూడా విడుదల కాలేదు. విజయవాడ నుండి వచ్చే మురికి నీటిని ఫిల్టర్ చేసేందుకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని రామలింగేశ్వరరావు నగర్ వద్ద నిర్మించారు. ఈ ప్లాంట్ ని వరద నుండి రక్షించుకునేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సొంతంగా 600 మీటర్ల పొడవు ఉండే గోడకు నిర్మాణం మొదలుపెట్టింది. కానీ 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం మరోసారి రిటైనింగ్ వాల్ ప్రతిపాదనను బయటకు తీసింది. దానితో 2011లో అప్పటి ప్రభుత్వం కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ ని కలిసి రిటైనింగ్ వాల్ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని కోరింది. దానితో ఆ ఇంజనీర్ విజయవాడలో అప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించే గోడను 2 వైపులా పొడిగిస్తే సరిపోతుంది అని నివేదిక ఇచ్చారు. కృష్ణలంక నుండి యనుమల కుదురు వరకు 2.1 కిలోమీటర్ల పొడవు గోడను నిర్మించాలని ఆ నివేదికలో ఉంది. అయితే ఈ నివేదిక తర్వాత కూడా రిటైనింగ్ వాల్ ప్రతిపాదనను 2 సంవత్సరాలు పక్కన పెట్టారు. మళ్ళీ 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం రిటైనింగ్ వాల్ కోసం 104 కోట్ల రూపాయలు కేటాయిస్తూ మరో జీవోని జారీ చేసింది. ఆ తర్వాత కొద్ది నెలలలోనే రాష్ట్ర విభజన ఎన్నికలు జరగడం వలన ఈ రిటైనింగ్ వాల్ ప్రతిపాదన పేపర్ల వరకే పరిమితమైంది. కనీసం టెండర్లు కూడా నిర్మించలేదు. అలా 2006లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన చేసిన రిటైనింగ్ వాల్ 2014లో రాష్ట్ర విభజన జరిగే వరకు కేవలం ప్రతిపాదనలతోనే సరిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన 104 కోట్ల రూపాయల అంచనా వ్యయంతోనే 2015లో రిటర్నింగ్ వాల్ పనుల కోసం అప్పటి తెలుగుదేశం పార్టీ టెండర్ను నిర్వహించింది. నిజానికి 2015లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన
గద్దె రామ్మోహన్ రావు గారు ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ రిటైనింగ్ వాల్ ప్రతిపాదనను ముందుకు కదిలేలా చేశారు. దానితో 2015 జూన్లో ఈడబ్ల్యూఎస్ మరియు పవర్మెక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీలు జాయింట్గా కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. 2015లో ప్రభుత్వం ఇచ్చిన టెండర్ ప్రకారం యనుమలకుదురు కొండ నుండి గీతానగర్ వరకు కేవలం 2.1 కిలోమీటర్ల పొడవు మాత్రమే గోడను డిజైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ ప్రకారం 2 సంవత్సరాలలో పనులు పూర్తి చేయాలి. అంటే 2017 కల్లా రిటైనింగ్ వాల్ పనులు పూర్తి కావాలి. కానీ నిర్మాణంలో కొన్ని ఇబ్బందులు రావడంతో 104 కోట్ల రూపాయలు అనుకున్న అంచనాని 138 కోట్లకి పెంచారు. 2018లో పెరిగిన ఈ అంచనాలకు సంబంధించిన జీవో విడుదల అయ్యింది. దానితో ముందుగా 2.1 కిలోమీటర్లు అనుకున్న ఈ గోడని గీతానగర్ నుండి కనకదుర్గమ్మ వారధి వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇక 2019లో ఫిబ్రవరి నాటికి ముందుగా అనుకున్న యనమలకుదురు నుండి గీతానగర్ కట్ట వరకు ఈ రిటైనింగ్ వాల్ పూర్తయింది. దానితో పాటు గీతానగర్ కట్ట నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు అనుకున్న రెండో ఫేజ్ పనులకు కూడా ప్రతిపాదనలు తయారయ్యాయి. కొంతవరకు పనులు కూడా అయ్యాయి. అలా మొత్తంగా 2019 ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారే వరకు రిటైనింగ్ వాల్ 2.47 కిలోమీటర్లు పూర్తి అయింది. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021 మార్చిలో గీతానగర్ కట్ట నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 1.2 కిలోమీటర్ల వరకు రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు 126 కోట్లతో శంకుస్థాపన చేశారు. సంవత్సరం తర్వాత 2022 సెప్టెంబర్లో గోడ నిర్మాణం పూర్తి అయింది. 126 కోట్లు అనుకున్న వ్యయం 136 కోట్లు అయింది. 2022 సెప్టెంబర్లో రెండో ఫేజ్ గోడ పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2022 ఆగస్టులో కనకదుర్గమ్మ వారధి నుండి పద్మావతి ఘాట్ వరకు 1.6 కిలోమీటర్ల గోడను పొడిగించేందుకు మూడో ఫేజ్ కోసం 110 కోట్ల రూపాయల అంచనాతో జీవో విడుదల చేసింది. మూడో ఫేజ్ రిటైనింగ్ వాల్ సెప్టెంబర్ 2022 నుండి మొదలై 2024 మార్చిలో పూర్తి అయ్యాయి. అలా మొత్తానికి 2024 వర్షాకాలం రాకముందే యనుమలకుదురు కొండ నుండి పద్మావతి ఘాట్ వరకు 3 ఫేజులలో కలిపి 4.7 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ పూర్తి అయింది. కాబట్టి మొత్తం ఈ 4.7 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ని 2.47 కిలోమీటర్లు తెలుగుదేశం ప్రభుత్వం మరియు 2.2 కిలోమీటర్లు వైఎస్ఆర్సీపీ పూర్తి చేసింది. 2.47 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ని 165 కోట్లతో అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేస్తే 2.23 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ని 269 కోట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. సో ఈ మొత్తం రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 2 పార్టీలు కారణం అని చెప్పాలి. ఈ రిటైనింగ్ వాల్ని నిర్మించిన ఘనత 2 పార్టీలకు దక్కుతుంది.